అది ఆవిడ రోటికి కట్టేయడానికి అని చెప్పి వెళుతూ కోపపడుతూ దెబ్బలాడుతూ ఉంటే బ్రహ్మాదులు గదగద వణికిపోయారట. వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు, అరే అది ఏ లెక్కలేదు లోటికి కట్టేది. వాడి అడ్రస్ ఏమిటి అంటే అది కూడా చెప్పాడు లీలాసుకుడు. వాడి అడ్రస్ ఒకసారి వాడిని ఎక్కడుంటాడో చెప్పండి, వాడిని ఇంటర్వ్యూ కావాలి, ఇక్కడ కలుసుకోవాలి, ఎక్కడ దొరుకుతాడు అన్నాడు. అంటే ఉలూఖలం వా యమినాం మనోవా గోపాంగనానాం కుచకుట్మలం వా. వాడు 3 చోట్లే ఉంటాడు, దొరుకుతాడు. ఉలూఖలం అంటే రోలు కట్టబడి ఉంటాడట, కేర్ ఆఫ్ రోలు, రోటికి కట్టబడి ఉంటాడు. ఒడిదుంపదేగా అంటే ఆవిడ యశోద వాడి రోటికి కట్టేసిందంటే ఎంత భక్తి ఉండాలి ఆవిడకి, ఎంత ఉండాలి. అక్కడ వాడు కట్టుబడ్డాడు అంతేగాని, లేకపోతే వాడు కట్టుబడదలుచుకుంటే కట్టగలరండి ఎవరైనా మాత్రం. వాడు ఎందుకు కట్టుబడ్డాడు? భక్తికి కట్టుబడ్డాడు. అందుకని ఉలూఖలం అంటే రోలు, ఉలూఖలం వా. సరే, సెకండ్ అడ్రస్ ఎక్కడండి? యమినా మనోవా. యమనియమాదులు సాధన చేసుకునేటువంటి మహా మునిజనులు ఉంటారే వాళ్ళ మనస్సులో ఉంటాడు, అక్కడ ఉంటాడు. సరే, అడ్రస్ నెంబర్ 3 ఎక్కడ? గోపాంగనానాం కుచకుట్మలం వా. గోపస్త్రీల యొక్క హృదయంలో ఉంటాడు వాడు. వాళ్ళందరూ వాడి హృదయాల్లో నింపేసుకున్నారు వాళ్ళు, అక్కడ ఉంటాడు. అందుకని ఆ 3 చోట్ల ఉన్నాడు, వెతుక్కోండి అన్నాడు లీలాసుకుడు. కృష్ణ కర్ణామృతం అద్భుతమైనటువంటి మహాకావ్యం అది. కృష్ణ కర్ణామృతం లీలాసుకుడు రాసినటువంటిది. కృష్ణ లీలా తరంగిణి నారాయణ తీర్థులు వారు రాసినటువంటిది. గీత గోవిందం అనేటువంటిది జయదేవుడు రాసినటువంటిది. మాస్టర్ గారు ఏమన్నారంటే, ఈ 3 కావ్యాలు కనుక చదువుకోగలిగినట్లయితే భాగవతంలో భగవంతుడు ఈ దశమస్కంధంలో ఇచ్చినటువంటి భాగవతంలో పరబ్రహ్మతత్వం మనకి బోధపడుతుంది, తొందరగా ఈజీగా బోధపడుతుందన్నారు.